సంపు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు సంపు. నేను ఎక్కడికి వెళ్ళను నీలు. నేను ఇంకా బ్రతకను సంపు, నాకు తెలుస్తుంది. అలా మాట్లాడక నీలు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క నిమిషం. ఏమైంది? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు. ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు. మనమనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు మీరా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా నీళ్ళని ఎలాగైనా బ్రతికించాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసులేనివాడు బాబు. మనసున్న మనుషులకే కష్టాలు కన్నీళ్లు. అయ్యో నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్ నాకు తెలుసు, ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ విధి ఆడిన నాటకంలో మీరు పశువయ్యారు బాబు. నో 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 డాక్టర్, నా నీళ్లు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇంత చెప్పే బదులా కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్ళను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్, వాట్? కృత్రిమ గుండె ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా దగా దగా. జానడంత లేని కంప్యూటర్ కు 1000 రూపాయలు, కుప్పెడంత లేని గుండెకు కోట్ల రూపాయలు. తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్? ఏం చేస్తాం బాబు, దేశ మేధస్సు విదేశాల వైపు వెళ్తోంది. దేశంలో ఉన్న మీలాంటి మేధావులకి అవకాశాలు లేవు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉంది. ఆ గుండె నేను తయారు చేస్తాను. మీరా? ప్రేమించడానికి కంప్యూటర్ తయారు చేసినవాడిని. ప్రేమను బ్రతికించుకోవడానికి గుండెను తయారు చేయలేనా? గుండె కాదు, ఆ దేవుణ్ణే తయారు చేయగల సత్తా ఒక ప్రేమకే ఉంది. రాయ్ తెల్లోల్లారా, ఈ భారతీయుడు బరువెక్కిన గుండెతో సవాల్ చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు అమ్మే గుండెను ఈ కోట్నాలకుండా చేస్తాడు ఈ సంపూర్ణేష్ బాబు. బాబు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, గుండె మెడిసిన్, సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ ఇవన్నీ ప్రేమ ముందు తలంచాల్సిందే. నెల రోజుల్లో మీ చేతుల్లో గుండెను పెడతాను. నీలుని నా చేతుల్లో పెట్టండి. నిజంగా మీరు గుండెని తాగలిగితే తనను బతికించే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. నా గుండెను తాకట్టు పెట్టైనా సరే ఆమె గుండెకు ఆనకట్టు వేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఓర్చుకోండి. నన్ను క్షమించండి సంపూర్ణేష్ బాబు. క్రిమినల్స్ అంటే నేరం చేసేవాళ్ళే అనుకున్నాను. ప్రతి క్రిమినల్ వెనుక ఒక మనసు ఉంటుందని, ప్రతి క్రైమ్ వెనుక ఒక కథ ఉంటుందని తెలుసుకోలేకపోయా. గెలిచిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉందంటారు, కానీ ఓడిన ప్రతి ఆడదాని వెనుక గెలిపించడానికి మీలాంటి ప్రేమికుడు ఉంటాడని నిరూపించిన మీ ప్రేమకి నా సాల్యూట్ సార్. కన్న తండ్రి కడగడాలు వెనుక ఉన్న చిరునవ్వులు చిందించే మా కమిషనర్ చెల్లించిపోయారంటే కానీ ఇంత కష్టపడి
ఇంత బాధపడి చివరి సమయానికి ఈ గుండెని ఇవ్వలేకపోతున్నానంటే మరో గంటలో తనకు ఆపరేషన్. నేను వెళ్ళకపోతే అదే తన చివరి రెస్పిరేషన్. మీరు వెళ్ళట్లేదని ఎవరన్నారు బాబు? ఏమంటున్నారు సార్ మీరు? ఎస్ ప్రణవ్, ఎస్. కోట్లు దోచుకున్న వాళ్ళు జైలు నుంచి రాజకీయాలు నడుపుతున్నారు. హత్యలు చేసిన వాళ్ళు పార్లమెంట్ కు వెళ్తున్నారు. ప్రేమించిన పాపానికి, ఆ పసిదాని హృదయం కోసం చేసిన దొంగతనానికి బాబు జైలుకు వెళ్లాలా? నో. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు సార్. ఎస్ ఎస్ ఐ ఎస్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాను. ఈ పిడికిలతో పిండి చేస్తాను. సంపూర్ణేష్ బాబును వదిలేయడం చట్టరీత్యా నేరమే అయితే అరెస్ట్ మీ ప్రణవ్, అరెస్ట్ మీ. సార్ మీరు నా కోసం. అవును బాబు, మీలాంటి వాళ్ళ తెలివితేటలు చూడకనే ఈ భారతదేశం ఈ దుస్థితిలో ఉంది. మనం ఎలా పుట్టామో తెల్లవాడు అలాగే పుట్టాడు. 10 మంది మేధావుల మౌనం కన్నా ఒక్క సంపూర్ణేష్ బాబు లాంటి వాడి మెదడు గొప్పది. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. హలో డాక్టర్. సంపూర్ణేష్ బాబు ఎక్కడున్నారు? ఇక్కడ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, మీరు త్వరగా రండి. 15 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హలో హలో. ఛ, ఇంకా దేవుడే కాపాడాలి. నన్ను కొట్టురా, నా కండా చూడరా, నన్ను కొట్టరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కండలక్కడ పెరగవురా. ఆ నీళ్లు తాడు ఇటువంటి. సంపు, యు ఆర్ ఎ జీనియస్. ఎవరు సార్ ఈ సంపు? బానిస, ప్రేమకి బానిస, ప్రేమకి బానిస, ప్రేమకి బానిస. ఇక్కడ పడుకో. డాక్టర్, నీళ్ళకి స్పృహ వచ్చింది. ఆర్ యు ఆల్ రైట్? ఏమైనా కావాలా? ఏమైనా కాదు డాక్టర్, ఎవరైనా కావాలని అడగండి. నా సంపు ఎక్కడ డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్ నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి. నర్స్, తనను బయటికి తీసుకురండి. సార్,
పర్వాలేదు. ఏమైంది డాక్టర్? రండి చెప్తాను. సంపు! సంపు! నిన్ను గాయపరిచిన దుర్మార్గుడే సంపుని చంపేశాడమ్మా. నిన్ను కాపాడి తను చనిపోయాడమ్మా. అసలు ఏమైంది డాక్టర్? తన కాలేయంలో కత్తి దిగపట్టం వల్ల ఇంటర్నల్ ఇంజురీ అయ్యి విపరీతంగా బ్లీడ్ అయి చనిపోయాడు. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు, కానీ కాలం ఉన్నంత వరకు మీ త్యాగం గుర్తుండిపోతుంది. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు. నా కాలేయం తీసి సంపుకి పెట్టండి డాక్టర్. మీరేమంటున్నారు? అవును, నా కాలేయం తీసి తనకు పెట్టండి. హ్యావ్ యు గాన్ మ్యాడ్? తను చనిపోయాడు. హా? నా సంపు చనిపోయాడా? ఈ గుండె ఎవరిది? తనది కాదా? నా చెవిలో మాట అతను, నా ముక్కులో గాలి అతను, నా హృదయానికి నాదం అతను. నా సంపు చనిపోలేదు. ప్రేమ మీద ఆశ చనిపోయిన ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికే ఉంటాడు. నేను నా జీవితంలో 100% మగాడిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను. అలాంటి వాడు ఈ రోజు కాలేయం లేకుండా చనిపోయాడు. నో, తనిచ్చిన ఈ హృదయం తట్టుకోలేదు. అసంపూర్ణంగా చనిపోవడానికి తను అసమర్థుడు కాదు. సంపూర్ణేష్ బాబు. పులి బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. ప్లీజ్ నా కోరికను కాదనకండి డాక్టర్. ఎస్ డాక్టర్, ఎస్, తను చెబుతున్నది నిజం. ప్రేమకు సంపూర్ణేష్ బాబు నిర్వచనం ఇస్తే నీళ్ళు ఆ నిర్వచనాన్ని నిజం చేసింది. ప్రేమంటే బెడ్రూమ్ లో మంట అనుకుంటున్న ఈ రోజుల్లో, ప్రేమించమంటే ప్రేమని ఒట్కాలో ఉంచడం అనుకుంటున్న ఈ రోజుల్లో, తన కాలేయం తిరిగి రాదని తెలిసినా, కాలేయం తీసుకున్న వ్యక్తి బతికిరాడని తెలిసినా ఈ త్యాగానికి సిద్ధపడిందంటే ఈమెను అభినందించాలి కానీ నిందించకూడదు. తిరిగి ఏమిస్తారు అనేది వ్యాపారం, తిరిగి రాదని తెలిసినా చేసేది త్యాగం. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం భవిష్యత్ తరానికి ఆదర్శం. ఆమె కాలేయం వల్ల సంపు బతక్కపోవచ్చు, కానీ ఆమె హృదయాన్ని ఇచ్చిన వ్యక్తి ఒంటరిగా వెళ్లిపోవడం కన్నా తన కాలేయంతో పాటు వెళ్లిపోవడమే మంచిది. ఒప్పుకోండి డాక్టర్, ఒప్పుకోండి. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం చూస్తుంటే నాది ఒక ప్రేమేనా అనిపిస్తుంది. తన కాలేయాన్ని మా సంపుకు పెట్టి అతన్ని 100% మగాడిని చేయండి. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళని చూశాను. నువ్వు అనే ఉండవు, మనం అనే పదం మాత్రమే ఉంటుందన్నావు. ఇప్పుడు నువ్వు లేవు, నేనున్నా లేనట్టే. మనమే లేనప్పుడు ఈ త్యాగం ఎవరి కోసం సంపు? సంపు వదలరా! సంపు! సంపు! ఇంకా ఎక్కడున్నాడమ్మా సంపు? వెళ్ళిపోతున్నాడమ్మా, వెళ్ళిపోతున్నాడు. ఏంటి వస్తాడా? సంపు! సంపు! నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచేస్తాను.
ఇంక బాబు చూసుకుంటారా పనండి. Yes, Saint